హలో గాయ్స్! మీలో ఎంతమందికి త్రినాద పూజ తెలుసు? మా శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం వాళ్ళకైతే బాగా తెలుసు. ఎందుకంటే త్రినాద పూజ అయితే చేస్తా ఉంటారు. ఈ పూజ ఆదివారం రోజైతే చేసుకుంటారు. సాయంత్రం సంధ్య వేళ టైంలో అయితే చేసుకుంటారనమాట. అలానే నేను కూడా చేసుకున్నాను. నిన్న కార్తీక ఆదివారం కదా, ఇంకా ఆ రోజు సాయంత్రం అయితే చేసుకున్నాను. మట్టి ప్రమిదల్లో దీపం పెడితే ఈ స్వామివారికి చాలా ఇష్టం అన్నమాట. ఇంకా నేను బంకమట్టి తెచ్చుకొని మట్టి దీపాలు అయితే తయారు చేసుకున్నాను. ఈ ముగ్గురు స్వాముల వారిని 3 భాగాలుగా చేసి పూజించాలి. అందుకని చెప్పి నేను 3 మేళాలుగా తయారు చేసుకున్నాను. అంటే 9 దీపాలు, 9 నీళ్లు కుండీలు అయితే పెట్టుకున్నాను. ఈ పూజకి అయితే ఎక్కువ సామాన్ ఏం అవసరం లేదు. మెయిన్ గా ఆకు, చెక్క, అలానే కొబ్బరికాయ, అరటిపళ్ళు అయితే ఉండాలి. అలానే గంధంతో స్వామివారికి బొట్టు పెట్టి తర్వాత మనం కూడా బొట్టు పెట్టుకోవాలి. అలానే నేను ప్రసాదంగా అటుకుళ్ళు, వడపప్పు అయితే చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ త్రినాద కథ అయితే ఉంటుంది. మా ఆయన అయితే కథ చదివారు. ఇంకా అలా పూజ చేసుకున్నాము. ఈ త్రినాద పూజ ఎక్కువగా కార్తీకంలోనూ అలానే వైశాఖ మాసంలో అయితే జరుపుకుంటారు.